హాయ్ అండి. మీ అందరికీ మరొక మంచి డిష్ అదేమనుకుంటున్నారా? ఏంటి ఇవిలా కనిపిస్తుంది అనుకున్నారా? క్రాబ్స్ అండి. అవే పీతలు. అలా మా వారు బయటికెళ్తున్నప్పుడు క్రాబ్స్ కనిపించాయి. చాలా బాగున్నాయి కదని తీసుకొచ్చారు. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. దీనికోసం మిక్సీ జార్‌లో హోల్ గరం మసాలా వేసుకున్నానండి. అలాగే ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను. అండ్ అలాగే 2 ఆనియన్స్ అండ్ 1 టమాటో కూడా వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలనమాట. చేసుకున్నాక ఆ పేస్ట్ అనేది చూసారు కదా ఇలా తయారవుతుంది. అండ్ తీసుకొచ్చిన క్రాబ్స్‌ని బాగా వాటి పైన ఉంటాయి కదా తొక్క, తోలు అంటాం కదా! అవన్నీ తీసేసి ఇలా నీట్‌గా కడుక్కోవాలనమాట. చాలా మందికి తెలీదు కదా! ఆ వీడియోని కూడా నేను అప్‌లోడ్ చేశాను అవి ఎలా చేసుకోవాలని. ఆ వీడియో నా షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి. ఇందులో అయితే నేను ఆ క్రాబ్స్‌కి పసుపు, ఉప్పు, కారం, మసాలా అలాగే మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా! ఆ పేస్ట్ అనేది బాగా అప్లై చేశానండి. దీనికి మనం చికెన్‌లా రెస్ట్ ఇవ్వాలి, మ్యారినేట్ చేసుకొని చాలా సేపు ఉంచాలని ఏం అవసరం లేదు. వెంటనే కూడా మనం ఈ డిష్‌ని ఫ్రై చేసేసుకోవచ్చు. దీనికోసం అయితే కొంచెం ఆయిల్‌తోనే మనం ఫ్రై నేను కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న క్రాబ్స్‌ని కూడా ఇందులో వేస్తున్నా. చూసారు కదా ఎలా ఉంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినా నాకైతే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే ఎలా ఉంటుందని అనుకున్నాను గానీ ఇవైతే సేమ్ మన రొయ్యలు ఉంటాయి కదా! ఆ టేస్టే ఉందండి. చాలా చాలా బాగున్నాయి. అదేదో సామెత అన్నట్టు అదే అండి చేప ఉడికి చచ్చింది, చికెన్ ఉడక్క చచ్చింది అంటారు కదా! వాటికి సంబంధించిందే. అంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతుందనమాట. ఎక్కువ టైం టేకింగ్ ఉండదు. అలాగే తొందరగా అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఒకసారి. అలా ఇందులో నేనైతే 6 పీసెస్‌కి నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా! 3 ఫ్రై చేశాను. అదే ఆయిల్‌లో ఈ మిగతా 3ని కూడా ఫ్రై చేసి తీసేసుకుంటాను. కొంచెం మీరు మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఉండాలనమాట. చూసారు కదా రెడ్డిష్ కలర్ వచ్చేసింది. యాహ్! ఇప్పుడు తీసుకొని మనం ప్లేట్‌లో సర్వ్ చేసుకోవడమే. ఐ విల్ హోప్ యూ తప్పకుండా మీ అందరికైతే నేను చేసిన డిష్ నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్